ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు బీజేపీ కాకినాడ పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ప్రియతమ ప్రధానమంత్రి 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు నిర్వహించే బ్లడ్ డొనేషన్ మెడికల్ క్యాంప్, మొక్కలు నాటడం, స్వచ్ఛ భారత్ అనేక సేవా దృక్పథం కలిగిన కార్యక్రమాలను 15 రోజుల పాటు చేయడం జరుగుతుందని బీజేపీ కాకినాడ పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు తెలిపారు. దీనిలో భాగంగా స్వస్థ్ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగా కొవ్వూరు తారకరామ్ నగర్లో జరిగిన మెడికల్ క్యాంప్లో పాల్గొనడం జరిగింది. అలాగే రమణయ్యపేట మెడికల్ క్యాంప్ కార్యక్రమంలో పాల్గొనడం దీని ప్రధాన ఉద్దేశం. కుటుంబాలు కూడా మహిళలను ఆరోగ్యవంతంగా ఉండాలని ఆలోచనతో ఈ పథకాన్ని తీసుకురావడం జరిగిందని, కుటుంబంలో మహిళ పాత్ర కీలకం, ఆమె ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం పరిపక్వత చెందుతుందని, దానికి ఒక మహత్తరమైన పథకంగా దీన్ని అభివర్ణించవచ్చని బీజేపీ కాకినాడ పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు, అసెంబ్లీ కన్వీనర్ పితాని లీలావతి, కిసాన్ మోర్చా నాయకులు బొలిశెట్టి వెంకటరామకృష్ణ, నారాయణ, మండల అధ్యక్షుడు బల్లా సుధాకర్, పాలుపల్లి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యంగా ఉంటుందో ఇల్లంతా కూడా ఆనందంగా ఉంటుందని ఆలోచన మంచి వస్తున్న రకరకాల వ్యాధులు ఇవన్నీ కూడా మనకి మీరు అందరూ కూడా నిజంగా చక్కగా ఫెసిలిటీ కూడా ఆరోగ్యంగా ఇలాగా వాళ్ళకి పౌష్టికాహారం పిల్లల వెయిట్ ఎలా ఇవన్నీ కూడా మీరు అందరూ కూడా ఇంటికి తెలిసి కూడా అవగాహన చాలా చక్కగా మీరు అందరూ కూడా ఇంకా పూర్తి సహకారాన్ని డాక్టర్ గారు ఆధ్వర్యంలో కాకినాడ గౌరవ అసెంబ్లీ మండలం కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, పూర్తి స్థాయిలో 6